అతను ఒక గురువే, సూచిక గురువు, అంతేగాని గురువు కాదు, పరమ గురువు కాదు. అట్లయితే పరమ గురువుని గురువు అని, ఇతన్ని గురువు అని అంటే ఎట్లా కుదరదు కదా. అందుకని మీకు ఎవరైతే జీవిత కష్టాలు పెట్టి మిమ్మల్ని ఆధ్యాత్మిక పెట్టాడో, రెండు, మీకు ఎవరైతే సూచనలు ఇవన్నీ ఇంకా అన్నీ చెప్పలేం, సూచకాలు అంటే దాని నుంచి వస్తారు. ఒక ఆమెకి భరద్వాజ్ మాస్టర్ గారు ఉన్నారు, సిడి సాయి పరమ భక్తులు, తెలుసు కదా మీకు భరద్వాజ్ మాస్టర్. భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఇంట్లో ఒక చిన్న బిడ్డ మరణం ఆయన బాబా వైపు మళ్ళీ ఇలా చేసింది ఆ వైరాగ్యం. అంటే ఆయనకు ఆ బిడ్డ సూచిక గురువు అనమాట. ఇది సూచిక గురువుకిను పరమ గురువులకు ఉన్న తేడా. అందరూ ఒకటైతే కాదు. అందుకే శాస్త్రం చాలా అద్భుతంగా చెప్పింది. భారతీయ సనాతన ధర్మ వేద శాస్త్రం ఏం చెప్పిందయ్యా అంటే, సూచిక గురువు, వాచిక గురువు, పరమ గురువు, బోధ గురువు అండ్ నిషిద్ధ గురువు. నిషిద్ధ గురువు ఉన్నాడు ఒకడు. అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని ఎట్టుకోండి, ఇది లాస్ట్లో పెట్టాను, ఇది ఎక్కువ, ఇది ఫస్ట్ చెప్పాను తక్కువ అని కాదు, ఈ కేటగిరీస్ అంతే.